బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వచ్చేసి పచ్చి మామిడికాయలు. ఇది అమ్మ వాళ్ళ తోట నుంచి తీసుకొచ్చిన కాయలు, చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. ఈ రోజే ఇంకా ఇప్పుడే కోసి ఇప్పుడే తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఈ పచ్చి మామిడికాయలు పిల్లలు కట్ చేసి ఇస్తాను. ఇందులోకి ఉప్పు కారం కూడా వేసేసి ఇస్తా. పిల్లలకి చాలా ఇష్టము పచ్చి మామిడికాయలు. ఇవి పేనీసా మామిడికాయలు. ఇవి కట్ చేద్దాం ఇప్పుడు. ఏ హనీ కట్ చేద్దామా? లేదు కట్ చేద్దామా? పచ్చి గట్టు కొంచెం గట్టిగా. ఇది చాక కూడా పెద్దగా లేదనమాట. షాప్ లో లేవు అవైలబుల్. చూస్తా, షాప్ లో అన్ని దొరకవు కదా, ఇంట్లో అయితే. నాకైతే చాలా ఇష్టం అండి మామిడికాయలు. మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి. అందరికి ఇష్టమే హనీ, ఎవరికి ఇష్టం ఉండదు మామిడికాయలు. కొంతమందికి ఇష్టం ఉండదు. ఎందుకు అందరు ఇష్టపడతారు. కొంతమంది నాకు వద్దు, నాకు అస్సలు ఇష్టం లేదంటారు. ఎవరప్ప? ఎవరో నాకు చెప్పు. ఎవరైనా ఉన్నారా ఫ్రెండ్సా? ఇది పచ్చి కొబ్బరి ఎట్లుంటుందో అట్లనే ఉంటది, అట్లే తురుగుతా ఉంటది అన్నమాట. టేస్ట్ కూడా సూపర్ గా ఉంటది. బేనీసా ఇవి తోటలో, అమ్మ వాళ్ళ తోటలో ఒక 3 చెట్లు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకమైనటువంటి కాయలు. చాలా బాగుంటది. ఒక చెట్టు ఒకటి చాలా స్వీట్ ఉంటుంది. అవి ఇట్లా పీచు వచ్చేది కదా, పీచు వస్తుంది. అది ఇంకా చాలా బాగుంటది. ఈ సమ్మర్ లో మ్యాంగోస్ మనము ఇంట్లో కూడా మాగేసుకొని తిన్నాం కదా. తొందరలోనే మీకు మాగిన మామిడికాయలతో జ్యూస్ కూడా వస్తుంది చూడండి. ఈ రోజే ఒక సంచి తీసుకొచ్చినాము. ఇప్పుడు ఆ సంచిలో ఎన్ని తీసుకొచ్చినామో, మేము ఏ మ్యాంగోస్ తెచ్చామో చూపిస్తాను నేను ఇంటికి వెళ్ళాక. ఇందాకే అంటే కాదు, మా నాన్నమ్మ నాటుపల్లి అనమాట తోట. అక్కడ నుండి మా నాన్నమ్మ తీసుకొని వచ్చింది. నేను ఇప్పుడే ఇంటి దగ్గర వేసేసి వచ్చినా అనమాట ఆ మూట. ఇంటికి వెళ్ళాక నేను చూపిస్తాను మీకు ఎన్ని తీసుకొచ్చాము అని. చూడు అయిపోయింది ఇంకా. ఏమైనా కొత్త డిజైన్ చేస్తావా? కొత్త డిజైనా చేద్దామా? ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ టైం ఇంకా? ఫస్ట్ టైం అంటే చెయ్యొచ్చు. వేరేదైతే వేరే కాయకైతే బాగా వస్తుంది ఇట్లా డిజైన్. ఇది రాట్లా, ప్రయత్నం చేస్తాం. ఇది పేనీసా మామిడికాయలు తునిగేస్తుంది కొబ్బరిలాగా. పచ్చి కొబ్బరి ఎట్లుంటది సేమ్ అట్లనే చూడండి. మా అని తక్కువ లేకుండా సంగా ఎప్పుడెప్పుడు తినాలా అని. నేను ట్రై చేస్తా. స్వీట్ ఉన్నాయి, పచ్చిపోయినా కూడా తెలుసా. ఉప్పు కారం కూడా అవసరం లేదు, చాలా బాగుంది అసలు. కానీ నేను తింటాను ఉప్పు కారం. బాగుంటాయి. ఎందుకు బాగుంటుంది? ఇట్లా డిజైన్ చేద్దాం అనుకున్నా, ఏదో అనుకుంటే ఏదో కొంచెమన్నా. ఈ సమ్మర్ లో ఈ మామిడికాయలు చూస్తే నోరు ఊరిపోతుంది అట్లా. కళ్ళ ముందర ఉన్నా కూడా తినకుంటే ఎట్లా చెప్పు. దీనికి కూడా అంతా వేసేసాయి చూడు, డిజైన్ చేసినా చూడు. ఇప్పుడు వచ్చింది కదా కొంచెమన్నా. సరే తీసుకో. ఏదో అట్లా చేసిస్తాను. ఇంకా కొంచెం స్పైసీ చూస్తా అంటే ఉండలేకుండా ఇంకా తినాలి అనిపిస్తుంది అసలు. అన్నిటికీ చేసేసి చెప్తా. ఇది మనకి తిరుపతిలో ఇట్లనే, మనం తిరుపతికి వెళ్ళేటప్పుడు స్టెప్స్ పైన ఎక్కుతా అంటాం చూడు అని. అప్పుడు మనం వెళ్ళినప్పుడు మీరు కొనుక్కున్నారు కదా, నువ్వు అక్క అందరూ కొనుక్కున్నారు కదా. అప్పుడు ఇట్లనే ఇట్లా వాళ్ళు వాళ్ళు బాగా చేస్తారు. ఇంకా మనకే రావాలి, ఎక్స్పర్ట్ కదా. అట్లా కాదు, కొన్ని మ్యాంగోస్ బట్టి ఉంటాయి. ఈ మ్యాంగో టేస్ట్ బాగుండ, ఈ మ్యాంగో అట్లా రాదు. ఇంకా కొంచెం దీనిపైన ఇట్లా కదా. నువ్వేమన్నా చిరంజీవి ఇట్లా అట్లా కాదు. ఇంకా సార్లే మామిడికాయలు రెడీ. మొదలెడదాము. చూస్తాంటేనే నోరు ఊరిపోతాను. ఇంతసేపు వెయిట్ చేయడమే ఏది కదా మనకి. అప్పుడు తినేస్తుందా? ఎట్లుంది? బాగుందా?
లక్కీ నీకోసం. సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది. దేనిసా మామిడికాయ ఇది. కొబ్బరి ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి అట్లానే ఉంది, సూపర్ గా ఉంది ఇది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. హనీ నచ్చింటుంది కదా అందరికి, నచ్చిందా? మామిడికాయ మాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరి మీకు ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కన్ఫర్మ్ ఆన్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కూడా మీకు వస్తాయి. మరి మీకు ఈ వీడియో నచ్చిందా అండి? చూస్తుంటే మీరు కూడా నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు కూడా పచ్చి మామిడికాయ తెచ్చుకొని ఈ విధంగా కట్ చేసుకొని మీరు కూడా తినేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.